అర్చన ఇప్పుడు రాజమండ్రి ఆర్డీఓగా ఉంది. క్వార్టర్సు, వాహనం, పనివాళ్ళు, హోదా బాగుంది. ఇప్పుడు అర్చనకి గతం తలుచుకుంటే ఏమీ అనిపించడం లేదు. వేణు అసలు గుర్తేరాడు. బాబు మాత్రం అప్పుడప్పుడు గుర్తుకొస్తుంటాడు. ఇప్పుడు బాబుకి 3 ఏళ్లుంటాయేమో, కబుర్లు చెప్తున్నాడేమో అనుకుంటూ ఉంటుంది. క్వార్టర్స్లో పనిచేస్తున్న శోభకి 3 ఏళ్ల పిల్లాడు, 6 ఏళ్ల పిల్ల ఉన్నారు. అక్కడే పిల్లల్ని చూసుకుంటూ ఉంటుంది. ఆ తల్లి పిల్లల్ని చూసినప్పుడు సన్నని నిట్టూర్పొస్తుంటుంది. వాళ్ళకి కబుర్లు చెబుతూ శోభ అన్నం పెట్టే దృశ్యం అర్చనకి కన్నుల పండుగగా అనిపిస్తుంటుంది. ఆఫీసులో కూడా పెద్దగా పని ఒత్తిడిగా అనిపించలేదు. పిఏ శ్రీపతి, సూపరింటెండెంట్ వసుమతి, అకౌంటెంట్ ఇలా ఓ నలుగురైదుగురు అర్చనని బాగా అభిమానిస్తారు. అనుభవజ్ఞులైన వాళ్ళు. దాదాపు వాళ్లే ఆమెకు ఆఫీస్ గురించి, అక్కడ పని గురించి, ఆ ఊళ్ళో ఉన్న సమస్యల గురించి వివరంగా చెప్పారు. పెద్దగా రాజకీయంగా కూడా ఎలాంటి హడావిడి కనిపించదు. ఆమె చేరిన వారానికే ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం జరిగింది. తన చేతుల మీదుగా పతాకావిష్కరణ చేస్తుంటే తనువెల్లా పులకించింది. తన హోదా తలుచుకుంటే గర్వంగా అనిపించింది. ఒకసారి కలెక్టర్ అక్షయ్ కుమార్తో కలిసి యానం సామర్లకోట వెళ్ళింది. అక్షయ్ కుమార్ వయసు 30 ఏళ్లు. అతని భార్య ఫ్యాషన్ డిజైనర్. ఆమె పేరు హంస. వీళ్ళిద్దరితోనూ అర్చనకు స్నేహం బాగా కలిసింది. ఆ రోజు ఉదయం లేచేటప్పటికి వాతావరణం చల్లగా ఉంది. అర్చన బెడ్లైట్ వెలుగులో గోడ గడియారం వైపు చూసింది. చీకటిగా ఉంది. ఫ్యాన్ కూడా తిరగడం లేదు. అంటే కరెంటు పోయిందన్నమాట. పక్కనే పెట్టుకున్న సెల్ తీసింది. స్విచ్ ఆఫ్ అయ్యింది. అరే, ఛార్జీ పెట్టలేదు రాత్రి అనుకుంటూ ఆన్ చేసి టైం చూసింది. 6:15. అరెరే, 6 దాటిందే అనుకుంటూ ముసుగు తీయబోతే బాగా చలిగా అనిపించింది. తిరిగి ముసుగు బిగిస్తూ కిటికీ రెక్క కొద్దిగా తెరిచింది. ఎటూ కాని కాలంలో వర్షమేంటి, తుఫాను కాదు కదా. అలా అనిపించగానే చటుక్కున లేచి కూర్చుంది. ట్రింగ్ ట్రింగ్. ఫోన్ మోగింది. అర్చనకెందుకో భయం వేసింది. ఎవరబ్బా ఈ టైంలో ఫోను అనుకుంటూ మంచం దిగి టేబుల్ దగ్గరకు నడిచింది. రిసీవర్ అందుకుని హలో అంది. గుడ్ మార్నింగ్ మేడం, నేను శ్రీపతిని మాట్లాడుతున్నాను. శ్రీపతి తన పిఏ. గుడ్ మార్నింగ్ శ్రీపతి, ఏంటి ఈ టైంలో ఫోన్ చేశారు? మేడం, సైక్లోన్. అర్ధరాత్రి నుంచి మొదలు. చుట్టుపక్కల ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. చాలా సీరియస్గా ఉంది పరిస్థితి. మీకోసం చాలాసేపటి నుంచి ట్రై చేస్తున్నాను. అలాగా? అయ్యో, నాకు అసలు వినిపించలేదు. సారీ. ఇంతకీ మీరెక్కడున్నారు? నేను ధవళేశ్వరం దగ్గరున్నాను. మీరు ఫోన్ తీయకపోతే నేను బయలుదేరి వచ్చేశాను. వణికిపోయింది అర్చన. భగవంతుడా, ఏంటి పరీక్ష? ఏం చెయ్యాలో తోచలేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? అడిగింది కంగారుగా. శ్రీపతికి కొంచెం జాలేసింది. ఆవిడకి అసలే కొత్త. అప్పుడే ఈ సైకిలోను. అనుభవజ్ఞుడు. కొంచెం అభిమానంగా ఉన్నాడు. మీరేం కంగారు పడకండి. నేను సింహాచలానికి ఫోన్ చేశాను. అతను వచ్చే లోపల మీరు రెడీ అవ్వండి. రెస్క్యూ టీం కూడా వచ్చేసింది. మీరు టెన్షన్ పడకండి. సింహాచలం ఉంటాడు. జాగ్రత్తగా తీసుకొస్తాడు మిమ్మల్ని. ఓకే? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మిస్టర్ శ్రీపతి. 7 దాటుతుండగా వచ్చాడు సింహాచలం జీప్ తీసుకుని. అప్పటికే రెడీగా ఉంది అర్చన. జీపు కదిలింది. ఆ అద్దాల కిటికీలోంచి అంతగా తెలియలేదు కానీ వర్షం కొండపోతగా కురుస్తోంది. రోడ్లన్నీ జలమయం అయిపోయాయి. ఎక్కడా జనసంచారం లేదు. మెయిన్ రోడ్ ఎక్కింది జీపు. గోదావరి బ్రిడ్జి మీదకొచ్చింది. గోదావరి పరవలు తొక్కుతోంది. సెల్ తీసి శ్రీపతికి ఫోన్ చేసింది. ఎంతసేపు రింగ్ అయినా అతను లిఫ్ట్ చేయలేదు. ఇతను ఫోన్ తీయడం లేదేంటి? స్వాగతంగా అనుకుంటుంటే అన్నాడు సింహాచలం. హడావిడిగా ఉండుంటాడమ్మా, మీరేం కంగారు పడమాకండి. మన సారికి అలవాటే. ప్రతి ఏడు ఈ తుఫాను అలవాటైపోయిందండి. ఆరు చాకచక్యంగా చూసుకుంటారు. మీరేం బాధపడబోకండి. ఏమో అనుకుంది మనసులో. పైకి మాత్రం గాంభీర్యం చూపిస్తూ ప్రాణనష్టం జరగకుండా ఉంటే చాలు సింహాచలం అంది. ప్రాణనష్టం జరగకుండా ఎలా ఉంటదమ్మా అంటూ సింహాచలం గతంలో వచ్చిన తుఫాన్ తాలూకా వివరాలు చెప్పసాగాడు. ఎంతమంది జనం చనిపోయారో, ఎంత ఆస్తి నష్టం జరిగిందో, ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది అతను చెప్తుంటే అర్చన కళ్ళ ముందు భయానక దృశ్యాలు కదలసాగాయి. ఇంతలో సెల్ మోగింది. అక్షయ్ కాలింగ్ అన్న అక్షరాలు చూసి గుండె ఆగినట్టయింది. గుడ్ మార్నింగ్ సార్, తడబడుతున్న స్వరంతో చెప్పింది. అర్చన గారు ఎక్కడున్నారు? ధవళేశ్వరం వెళుతున్నాను. ఓ మై గాడ్, నేను కూడా బయలుదేరాను. రక్షణ ఏర్పాట్లు చూడండి. అక్కడ పరిస్థితి నాకు వెంట వెంటనే తెలియజేయండి. ఓకే సార్. ఓకే. జీప్ సడన్గా ఆగడంతో ఉలిక్కి పడింది. వందల మంది జనం హాహాకారాలతో నిండుంది. వరద గోదావరి గర్జిస్తోంది. ఏం జరుగుతుందో ఆమెకి అర్థం కాలేదు. మేడం, దిగుతారా? అడిగాడు సింహాచలం. అర్చన తనకు తాను ధైర్యం చెప్పుకుంటూ దిగబోతుంటే సింహాచలం ఒక్క నిమిషం అంటూ టార్చ్ లైట్ ఆన్ చేసి ఆమె కాలు పెట్టాల్సిన చోట టార్చ్ వేశాడు. జీపు దిగి అడుగులో అడుగు వేస్తూ వణుకుతున్న కాళ్లతో నడుస్తుంటే సడన్గా కాలు బురదలో ఇరుక్కుంది. కెవ్వుమంది అర్చన.
జాగ్రత్తగా దిగండి అంటూ చెయ్యందించాడు సింహాచలం. సంకోచించకుండా అతని చెయ్యందుకుని అడుగులో అడుగు వేస్తూ కదిలింది. ఎప్పుడూ పేపర్లు చదవడం, టీవీల్లో చూడడం తప్ప ప్రత్యక్షంగా ప్రకృతి చేసిన భీభత్సాన్ని, గోదావరి ప్రళయ తాండవాన్ని చూడని అర్చన అక్కడి పరిస్థితి చూసి నిలువెల్లా వణికిపోయింది. గుట్టలు గుట్టలుగా పడున్న శవాలు, ఎటు చూసినా ఆరతనాదాలు, హాహాకారాలు, శోకసముద్రంలో మునిగిపోయిన ప్రజలు, నామరూపాలు లేకుండా కొట్టుకుపోయిన ఇళ్ళు, ఆస్తులు. అక్కడ అడుగు పెట్టగానే కనిపించిన ఆ ఘోరాన్ని చూసిన అర్చనకి ఏడుపు ఆగలేదు. వెక్కి వెక్కి ఏడుస్తోన్న అర్చనని ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు శ్రీపతికి, సింహాచలానికి. మేడం ఊరుకోండి, మీరే అలా ఏడిస్తే ఎలా, ఊరుకోండి అంటూ ఆమె దగ్గరగా వచ్చి పదే పదే చెప్పసాగారు. అర్చన ఎంత కంట్రోల్ చేసుకోవాలన్నా ఆమె చేత కావడం లేదు. అప్పటికే అక్కడికి సర్పంచు, ఎంఆర్ఓ, లోకల్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నాయకులు వచ్చేసి పరిస్థితి గమనిస్తున్నారు. గజ ఎతగాళ్లు అన్వేషణ ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. అర్చనను చూడగానే ఎంత ఆలస్యంగా వచ్చేది అన్నట్టుగా ఒక చూపు చూశారు ఎమ్మెల్యేలు, ఎంపీ గారు కూడా. కాకపోతే కన్నీళ్లతో నిండిన ఆమె మొహం చూడగానే ఎవరూ ఏం మాట్లాడలేకపోయారు. అక్షయ్ కుమార్కి పరిస్థితి వివరిస్తూ అతని రాక కోసం ఎదురు చూస్తూ శ్రీపతికి తనకు తోచిన సూచనలు, సలహాలు ఇవ్వసాగింది. ఎమ్మెల్యే ఈశ్వర్రావు ఆమెతో చెప్తున్నాడు. ఎంత ఆస్తి నష్టం జరుగుంటుందో అంచనా వేస్తున్నాడు. అర్చనకి ఎందుకో పేపర్లో చదివిన విషయాలు గుర్తుకొచ్చాయి. చిన్నప్పుడు ఎప్పుడో చదివిన తుఫాను ఎప్పుడొస్తుంది అనే కథ కూడా గుర్తుకొచ్చింది. వీళ్ళంతా ఈ పరిస్థితి కోసం ఎదురు చూస్తున్నారా బ్యాంక్ అకౌంట్లు నింపుకోవడానికి అనుకుంది. వెంటనే తన ఆలోచన ఎవరన్నా పసిగట్టారేమో అని ఉలిక్కిపడింది. కాసేపటికి అక్షయ్ కుమార్ కూడా వచ్చేశాడు. ఎంపీ అక్షయ్ కుమార్ ఆలస్యంగా రావడం పట్ల ఉగ్రుడయ్యాడు. అతను తను హైదరాబాద్ వెళ్లానని, వార్త తెలిసిన వెంటనే బయలుదేరొచ్చానని సంజేషిస్తున్నాడు. వెంటనే బాధిత కుటుంబాలకు తక్షణ రక్షణ ఏర్పాట్లు చేస్తూనే సీఎస్ గారికి పరిస్థితి వివరించాడు. అక్షయ్ కుమార్ వచ్చాక కొంచెం అర్చన మనసు శాంతించింది. అతను అప్పటికప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలు, సెక్రటేరియట్ ఫోన్ చేసి సీఎస్తో, ఇతరులతో మాట్లాడుతున్న తీరు, స్పాంటేనియస్గా ఎవరి ఆదేశాల కోసం ఎదురు చూడకుండా తీసుకుంటున్న నిర్ణయాలు ఆమెకి అద్భుతంగా కనిపించాయి. కలెక్టర్ అంటే ఇలా ఉండాలి అనుకుంది. ఎవరో కాఫీలు ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి వేళొచ్చి కాఫీ నీళ్లు కూడా తాగకుండా శ్రమపడుతున్న శ్రీపతి మొదలైన వాళ్ళందరూ కాఫీ తాగ్గానే కొంచెం సేద తీరారు. అర్చనకి తల పగిలిపోతుంది, కడుపులో తిప్పేస్తోంది. సడన్ గా ఏదో అవుతున్నట్టు అనిపించింది. తల పట్టుకుని నిలబడ్డ అర్చనని కాసేపు విశ్రాంతి తీసుకోమని చెప్పి తనింటికి పంపించాడు ఎంఆర్ఓ. ఆమె వెళ్లిన కొద్దిసేపటికే అక్షయ్ కుమార్ నుంచి ఇతర ప్రాంతాల పర్యటనకు పిలుపొచ్చింది. ఎంఆర్ఓ భార్య, అయ్యో మీకు ఇవన్నీ కొత్తటి కదండి, పాపం కొత్తగా వచ్చారట కదా, కంగారు పడకండి, ఆరోగ్యం చూసుకోండి అంటూ దయగా మాట్లాడింది. అర్చన ఆమె దగ్గర సెలవు తీసుకుని మళ్ళీ అక్షయ్ కుమార్, శ్రీపతి వాళ్ళు అందరూ ఉన్న దగ్గరికి వచ్చింది. నిర్విరామంగా ఎలాంటి అలసట లేకుండా ప్రజల్ని రక్షించడమే తన బాధ్యత అన్నట్టుగా పనిచేస్తున్న శ్రీపతిని చూసి గవర్నమెంట్ ఆఫీసులో పనిచేయరు అనే వాళ్ళకి అప్పటికప్పుడు పట్టుకొచ్చి తన్నాలనిపించింది. ఎంత అంకితభావంతో పనిచేస్తున్నాడితనో. అర్చన కళ్ళు మళ్లీ చెమరచాయి. అక్కడి నుంచి మిగతా ప్రాంతాల్లో పరిస్థితి సమీక్షించడానికి బయలుదేరారు. వారం రోజులు ఊపిరి సలపని పనులు, మీటింగ్లు. కలెక్టర్తో పాటు ఆర్డీఓలు, మిగతా వాళ్ళందరూ కూడా హైదరాబాద్ వెళ్లారు. ఆర్థిక నష్టం అంచనా వేయలేకపోతున్నారు. ప్రాణ నష్టం అసలే తెలియడం లేదు. వెతుకుతున్న కొద్దీ బయటపడుతున్న శవాలు. అర్చన మానసికంగా, శారీరకంగా కూడా బాగా అలసిపోయింది. నిద్ర సరిపోవడం లేదు. రోజు మహా అయితే 4 గంటలు మాత్రం నిద్రపోతోంది. ఆ రోజు బాగా అలసిపోయింది. ఎంత ఆపుకున్నా కళ్ళు మూతలు పడిపోతున్నాయి. అప్పటికే 5-6 కప్పుల టీ తాగింది. ఎన్నడూ లేంది ఈ మధ్య కాఫీ టీలతో కడుపు నిండిపోతోంది. వేళకాని వేళలో భోజనం. ఒక్కో రోజు బ్రేక్ఫాస్ట్ చేయడమే లేదు. డిన్నర్ కూడా తింటే తింటోంది, లేకపోతే లేదు. అన్నిటికన్నా హాయిగా నిద్రపోవాలనిపిస్తోంది. నెమ్మదిగా కళ్ళు మూసుకుంది. మేడం మీరు వెంటనే రావాలి. ఏలేరు దగ్గర మళ్ళీ గండి పడింది. చాలా మంది చనిపోయారు. శ్రీపతి గాబరాగా పిలుస్తున్నాడు. దాదాపు ఆమె చేయి పట్టుకుని పొరుగందుకున్నాడు. పరిగెడుతోంది అర్చన. దారి నిండా రక్తపాతాలు, నిర్జీవంగా పడున్న జనం, ఉరుసుకుపోయిన రోడ్లు, కొట్టుకుపోయిన ఊళ్ళు, పాయలుగా చీలిన గోదారి, ప్రతి పాయి దగ్గర విగత జీవులు. ఎవరది? అర్చన శ్రీపతి చెయ్యి విదిలించి పరిగెత్తింది. బురదలో 3 ఏళ్ల బాబు బోర్లా పడున్నాడు. అయ్యో ఎవరి బాబు? ఒంటరిగా పడున్నాడు. శ్రీపతి త్వరగా రండి, ఎవరి బాబు? మొహం కనిపించడం లేదు. ఎవరో, ఎక్కడవాడో, తల్లి తండ్రి ఎవరో చూడండి, పాపం పసివాడు. శ్రీపతి మీకే చెప్పేది, బాబు మొహం కనిపించడం లేదు, తిప్పండి, వెలకితల తిప్పండి బాబూ. కెవ్వు నరిచింది అర్చన. మేడం మేడం ఎవరో పిలుస్తున్నారు. బలవంతంగా కళ్ళు తెరిచింది. శ్రీపతి, మరో 2 స్టాఫు.
కుర్చీలోనే గాఢ నిద్ర పట్టేసింది అర్చనకి. ఆ నిద్రలో కల, భయంకరమైన కల. కుర్చీలో సరిగ్గా కూర్చోబోయింది. చేత కాలేదు. పడిపోతోంది. ఆమె కుడి చెయ్యి వేలాడుతోంది. ఎడం చేతి మీద నుంచి చీర చెంగు కిందకి జారుతోంది. మేడం ఎలా ఉన్నారు? శ్రీపతి స్వరంలో కంగారు. అర్చనకి నోట్లోంచి మాట రావడం లేదు. ఆమె ఎదురుగా ముగ్గురో నలుగురో నిలబడ్డారు. అందరి మొహాల్లో ఆందోళన. నారాయణ, మంచినీళ్ళు తీసుకుని త్వరగా రా. ఎవరన్నా లేడీస్ని రమ్మను. ఎవరో అరిచారు. వెంటనే మంచినీళ్ల గ్లాసుతో నారాయణ, అతని వెనకే స్టెనో చిత్ర. చిత్ర గబగబా వచ్చి వేలాడుతోన్న అరిచిన చెయ్యి సరిగ్గా పెట్టి ఆమెను సరిగ్గా కూర్చోబెట్టింది. ఒళ్ళు కాలిపోతోంది. సార్, మేడంకి ఫీవర్, కంగారుగా అంది చిత్ర. అరెరే, పదండి, మేడంని ముందు సోఫాలో కాసేపు పడుకోబెడదాం. డాక్టర్ని పిలుద్దాం. ఇంకెవరినన్నా లేడీస్ని పిలవండి. పర్వాలేదు, తప్పుకోండి, లేడీస్ వల్ల కాదు. శ్రీపతి ధైర్యంగా ముందుకొచ్చి సుకుమారమైన అర్చనని రెండు చేతులతో ఎత్తి ఆవిడ రూంలో ఉన్న సోఫాలో పడుకోబెట్టాడు. చిత్రగారు, డాక్టర్కి ఫోన్ చేయండి అంటూ అర్చన చీర కుచ్చిళ్లు సర్ది సోఫా కవర్ తీసి ఆమె మీద కప్పాడు. కాసేపట్లో అక్కడ అర్చన ఆరోగ్యం పట్ల హడావిడి మొదలైంది. డాక్టర్ వచ్చి చూసింది. 103 డిగ్రీలుంది జ్వరం. వెంటనే ఇంజెక్షన్ ఇచ్చింది. మందులు రాసిచ్చి ఎలా వాడాలో చెప్పింది. శ్రీపతి జేబులోంచి డబ్బులు తీసిచ్చి నారాయణ్ని మెడికల్ షాపుకి పంపించాడు. అలాగే ఫ్రూట్ జ్యూస్ కూడా తెమ్మన్నాడు. అతనికి ఆమె పరిస్థితికి జాలేసింది. అనుకోకుండా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చాలా సుకుమారమైన మనసు. చూడకూడని దృశ్యాలు చూసింది. ఎదురు పడకూడని సంఘటనలు. తల్లడిల్లిపోయింది. ఏ టైంలో ఫోనొచ్చినా పరుగులు పెట్టింది. ప్రభుత్వం చేస్తున్న సహాయ చర్యలు ప్రజలకి సరిగ్గా అందడం లేదని తన డబ్బులు ₹1,00,000 ఖర్చు పెట్టి దుప్పట్లు, బియ్యం, పప్పులు, బట్టలు తెప్పించి పంచిపెట్టింది. ఇలాంటి ఆడవాళ్లు ఇంత మానసికమైన ఒత్తిడి భరించలేరు. ఏంటో ఈవిడ ఫ్లాష్ బ్యాక్. ఎప్పుడూ ఎవరూ రారు. పెళ్ళైనట్టు లేదు. మెళ్ళో మంగళసూత్రం లేదు. ఎందుకు ఈవిడ పెళ్లి చేసుకోలేదు? ఇంత ఒంటరితనం ఎలా భరిస్తోంది? ఏవేవో ప్రశ్నలు, సందేహాలు. అమ్మా! అర్చన మూలుగు వినిపించి చటుకున కుర్చీలోంచి కదిలాడు. మేడం! ఆర్ద్రంగా పిలిచాడు. అర్చన బలవంతంగా కళ్ళు తెరిచింది. దాహం. 1 మినిట్ మేడం అంటూ నారాయణ తెచ్చిన ఫ్రూట్ జ్యూస్ గ్లాసులో పోసి చిత్రను పిలిచాడు. చిత్ర శ్రీపతి ఆదేశానుసారం అర్చన తల కింద చేయి పెట్టి ఆమెను కొద్దిగా కూర్చోబెట్టి జ్యూస్ తాగించింది. చాలు. వాంతొస్తున్నట్టుగా అనిపించి చేత్తో ఆపేసింది అర్చన. పడుకోండి. చిత్ర ఆమెను తిరిగి పడుకోబెట్టి గ్లాస్ తీసేసి కర్చీఫ్ తడిపి మూతి తుడిచింది. చల్లగా తగలడంతో కళ్ళు తెరిచిన అర్చన చిత్ర తనకి సేవ చేస్తోందని గమనించింది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎలా ఉంది మేడం? ఆప్యాయంగా అడిగాడు శ్రీపతి. అర్చన మాట్లాడలేదు. ఆమె ఎడమ కంటి నుంచి కన్నీళ్లు జారాయి. చిత్ర కూడా చున్నీతో కళ్ళు తుడుచుకుంది. సార్, పాపం ఒక్కరే ఉండాలేమో కదా మేడం. మా ఇంటికి తీసుకెళ్లాలనుంది, కానీ మా అత్తగారికి చిరాకు మనిషి అంటోన్న చిత్రాన్ని ఆపుతూ, వద్దులేండి, పర్వాలేదు, మా ఇంటికి తీసుకువెళతాను, మా మిస్సెస్ చూసుకుంటుంది అన్నాడు శ్రీపతి. ఆ మాటలకు కళ్ళు తెరిచింది అర్చన. 2 చేతులు జోడించింది వాళ్ళకి. ఏంటి మేడం, మీరు ఇలాంటప్పుడు కాకపోతే ఎప్పుడు చేస్తాం? మీరేం బాధపడకండి, నేను మీ సొంత అన్నాననుకోండి. సారీ, మీకు అభ్యంతరం లేకపోతేనే అన్నాడు శ్రీపతి. అర్చన కళ్ళు వర్షించసాగాయి. కొంచెం టెంపరేచర్ తగ్గగానే శ్రీపతి ఆమెను కారులో కూర్చోబెట్టి తన ఇంటికి తీసుకువెళ్ళాడు. అతని భార్య వారిజ అర్చనని కంటికి రెప్పలా చూసుకోసాగింది. 4 రోజుల్లో కొద్దిగా తగ్గుముఖం పట్టింది. లేచి కూర్చుని చారన్నం తింది. మీకు చాలా శ్రమిచ్చాను, సారీ అంది వారిజతో. అదేం మాటండి, ఆపదలో కాకపోతే ఇంకెప్పుడు మనిషికి మనిషి సాయం చేసుకునేది? అలా ఎప్పుడూ అనుకోకండి, ఇది మీ ఇల్లే అనుకోండి ఆప్యాయంగా అంది వారిజ. అక్కడే కూర్చుని ఆడుకుంటున్న పాపం చూస్తూ, ఎంతమంది పిల్లలు మీకు? అడిగింది అర్చన. ఆమె స్వరం చాలా నీరసంగా ఉంది. 2 బాబు పెద్దవాడు, పాప చిన్నది. దీనికి 4 ఏళ్లు, బాబుకి 8 ఏళ్లు. స్కూలుకు వెళ్ళాడు అంది వారిజ. అక్షయ్ కుమార్ వచ్చి చూసి వెళ్ళాడు. కంగారం లేదు, బాగా విశ్రాంతి తీసుకోండి అని చెప్పాడు. అర్చన వాళ్ళందరి ఆప్యాయతకి చలించిపోయింది. ఈ ఒంటరి బతుకి నాకెవరూ లేరు అనుకున్నందుకు ఎంతమంది ఆత్మీయులిచ్చావా తండ్రి, నీకు నా కృతజ్ఞతలు ఎలా తెలుపుకోను అంది దండం పెట్టుకుంటూ. 5వ రోజున ఇంటికి వెళ్ళిపోతానంది. మీరు మొహమాట పడి వెళ్ళకండి, ఈ ఇల్లు మీళ్ళే అనుకోండి అన్నారు శ్రీపతి దంపతులు. లేదు, నాకసలు మొహమాటం లేదు. మీ ఆప్యాయతకి, ఆదరణకి నాకసలు మాటలు కూడా రావడం లేదు. కానీ ఇంటికి వెళ్ళిపోతాను ప్లీజ్ అంది. అలాగే రండి, దింపేస్తాను అంటూ శ్రీపతి లేవడంతో వారిజ అర్చని చేయి పట్టుకుని కారు దాకా నడిపించింది. కారులో కూర్చుని కృతజ్ఞతగా చేతులు జోడించింది అర్చన. ఆ జోడించిన చేతులు పట్టుకుని పక్కకి నెడుతూ, మీరెప్పుడు ఇలా చేయకండి, మీకు సేవ చేసుకునే భాగ్యం మాకు కలిగింది అంది వారిజ. కారు కదిలింది. అర్చన నీరసంగా కళ్ళు మూసుకుంది. ఒంటరితనంలోని బాధ, ఆవేదన మొదటిసారిగా తెలుస్తున్నట్టు అనిపిస్తోంది.
ఆ రోజు శనివారం. ప్రీతికి ఆఫీస్ లేదు. ఆఫీస్ లేని రోజు లేటుగా లేస్తుంది. ఆ రోజు కూడా 9:30కి లేచింది. మాధవి చిరాగ్గా అంది. నీకసలు డిసిప్లిన్ లేదే ప్రీతి. వెళ్ళు ఫ్రెష్ అయ్యిరా. ఆఫీస్ ఉన్నా లేకపోయినా కనీసం 6కి లేవాలి ఆడపిల్లలు. అప్పుడే ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. అమ్మా పతివ్రత, నువ్వు లేస్తావుగా చాల్లే. ఒక్కళ్ళు లేస్తే చాలు ఆవిడకి స్వాగతం పలకడానికి అంటూ బాత్రూంలో దూరింది ప్రీతి. ప్రీతి స్నానం చేసి వచ్చేటప్పటికి ప్లేట్లో మసాలా దోశ ఎదురు చూస్తోంది. బావుందక్క దోశ. ఎంతైనా నువ్వు వంటలు బాగా చేస్తావు అంది ప్రీతి మెచ్చుకుంటూ. నీ కూడా నేర్పుతాను, నేర్చుకో. ఆ ఒక్కటి తప్ప ఏదైనా చెప్పు చేస్తాను. కిచెన్లో దూరి గంటలు గంటలు వేస్ట్ చేయడం అంటే నాకు బోర్ అంది ప్రీతి. వేరే వాళ్ళు చేస్తే లొట్టలు వేసుకుతుండడం బోర్ కాదా? అస్సలు కాదు. నోరు మూసుకో, వంట నేర్చుకో. రేపు పెళ్ళయ్యాక మొగుడు మొహని ఏం పెడతావు? ఎంచక్క చెఫ్ని చేసుకుంటా. అంతే. బుద్ధులు భూమిలేలుతుంటే అదృష్టాలు గాడిదలు కాస్తాయట. నీ ఉద్దేశం ఏంటి? చెఫ్ అంటే అంత చులకనా? 5 స్టార్ హోటల్ చెఫ్ జీతం సాఫ్ట్వేర్ ఇంజనీర్ జీతం కన్నా ఎక్కువ తెలుసా నీకు? అయితే ఇంకేంటి ప్రాబ్లం? నాకేం ప్రాబ్లంలే. సరే కానీ అలాంటిదేమన్నా ఉందా కొంపతీసి? అంటే? అంటే ఏముంది? లవ్ అఫేర్ ఏదైనా. ఏది? చెఫ్ తోటా? చెఫ్ కాకపోతే పఫ్. ఎవరన్నా ఉన్నారా అని అడుగుతున్నా. ఉంటే చెప్తారేంటి పాపం? ఏం? నీకు అక్కను కదా, చెప్పొచ్చు. అక్కయినా చెప్పను, చెల్లైనా చెప్పను. అయినా లవ్ అనేది పెళ్ళయిందాక సీక్రెట్‌గా ఉంచాల్సిన సంగతి తెలుసా? తెక్కువాగుడాపి చెప్పు. ఎవరినైనా ప్రేమించావా? నీకేదైనా లవ్ అఫేర్ ఉందా అని? లేదు. నేను సంబంధం చూశాను నీకు. అసలు విషయంలోకొచ్చింది మాధవి. ఎవరు? వీణా? అవును. ఏంటే మాట్లాడవేం? చిరాగ్గా అడిగింది మాధవి. ప్రీతి తలెత్తి చూసి నెమ్మదిగా అంది. ఏం మాట్లాడను? ఏదో ఒకటి. వేణు మీద నా అభిప్రాయం చెప్పాను. నువ్వేమనుకుంటున్నావో చెప్పొచ్చుగా? వేణుకేమక్క, అందగాడు, బ్యాంక్ ఆఫీసరు, మంచివాడు. కానీ కానీ చెప్పు. బాబు గురించేనా? అది జస్ట్ యాక్సిడెంటల్‌గా జరిగిన దాని ఫలితం. వాడిని నేను పెంచుకుంటాను. అది కాదు. మరేంటి? ఆవిడ, వేణు విడాకులు తీసుకున్నారా? అతను వద్దు అని ఆవిడ వెళ్ళిపోయాక ఇంకా విడాకుల గోలెందుకు? ఏమో, ఆవేశంలో వెళ్ళిపోయింది. ఆవేశం తగ్గాక రావచ్చుగా? ఏం? 3 ఏళ్ల దాకా తగ్గని ఆవేశం హఠాత్తుగా తగ్గిపోతుందా? ప్రీతి స్థిరంగా అంది. అక్క, భార్యాభర్తలు, మాంగల్య బలం, నూరేళ్ల పంట వగైరా స్లోగన్స్ నిజమో అబద్ధమో నాకు తెలీదు. కానీ ఆడపిల్లగా పెళ్లి చేసుకోబోయే ముందు నా సెక్యూరిటీ నేను ఆలోచించుకోవాలి. కీడించి మేలంచమన్నారుగా పెద్దలు. లీగల్‌గా విడిపోని భార్యాభర్తలు, పైగా అతనికి ఆవిడంటే ప్రాణం అని తెలుసు నాకు. ఏ క్షణానైనా కలిసే అవకాశం మన ఇండియన్ సొసైటీలో ఉంది. అలా అయితే నా పరిస్థితేంటి? మాధవి మాన్పురడిపోయింది. వేణు ఎంతో అందంగా, ఆధునికంగా కట్టించిన ఇంట్లోకి తాయారమ్మ, కృష్ణస్వామి దంపతులతో గృహప్రవేశం చేయించాడు. మొత్తం స్నేహితులందరినీ ఆహ్వానించాడు. ప్రీతి అభిప్రాయం ఆవిడతో చెప్పడానికి భయం వేసింది. ఏం చెప్పాలో తెలియక మాధవి కొద్ది రోజులు తప్పించుకుని తిరిగింది. కానీ అనుభవజ్ఞురాలు, వివేకవంతురాలు అయిన తాయారమ్మ మాధవి చెప్పకుండానే విషయం గ్రహించి చూపులతోటే ఆమెని ఓదార్చింది. ప్రీతి నెమ్మదిగా వేరే ఉద్యోగం చూసుకుని బెంగుళూరు వెళ్ళిపోయింది. వెళ్లే ముందు తన ఫియాన్సీని వేణుకి పరిచయం చేసింది. అతని పేరు సిద్ధార్థ. ప్రీతితో పాటే సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం ఇద్దరికీ బెంగుళూరులో వేరే ఉద్యోగం వచ్చింది. ఇద్దరూ కలిసే వెళుతున్నారు. ఆ విషయం మాధవికి అప్పుడే చెప్పొద్దని, సమయం చూసి తనే చెప్తానని వేణుతో మాట తీసుకుంది ప్రీతి. వేణు, అక్క మనసు ఒక విషయంలో కష్టపెట్టాను. అందుకే ఇప్పుడే ఈ విషయం చెప్పడం నాకిష్టం లేదు. నా ఆత్మీయుడిగా నీకు మాత్రం పరిచయం చేస్తున్నాను సిద్ధుని. నీకు నచ్చాడా? అంది వేణుతో కలిసి హోటల్లో కూర్చుని కాఫీ తాగుతూ. సిద్ధుకేం చక్కగా ఉన్నాడు. మాధవి వద్దంటుంది అనుకోను అన్నాడు వేణు. వద్దందు మెచ్చుకోదు. ఏం? ఎందుకలా అనుకుంటున్నావు? ఆసక్తిగా అడిగాడు. ఏం లేదు అని కొన్ని క్షణాలు మౌనంగా ఉండి, నీ అభిప్రాయం నాకు తెలీదు కానీ అక్క నీ గురించి నాతో ప్రస్తావించింది. కానీ ఇబ్బందిగా ఆగిపోయింది. వేణు ఆశ్చర్యంగా చూశాడు. అలాగా, ఏమంది? అడిగాడు. ఏమంటుంది? నువ్వు చాలా మంచివాడివని, యోగ్యుడివని, నిన్ను పెళ్లి చేసుకుంటే నేను చాలా సుఖంగా ఉంటానని. ఓ గాడ్! వేణు గాబరాగా అన్నాడు. మాధవి ఎందుకలా తొందరపడింది? నన్నొక మాట అడగొచ్చు కదా! సారీ ప్రీతి. నేను మాధవికెప్పుడూ చెప్పలేదు నాకు సంబంధాలు చూడమని. మరి తనెందుకు తొందరపడుతుందో నాకర్థం కావడం లేదు. ఎనీవే సారీ. ఛ! సారీ ఏంటి? తప్పేం లేదు అక్క అలా అడగడంలో. కానీ నేను ఆల్రెడీ సిద్ధుని ప్రేమిస్తున్నాను.
తనది మన కులం కాదు. ఈ సంగతి చెబితే గొడవవుతుందని నేను చెప్పలేదు. అయినా వేణు, అక్క సంగతి పక్కన పెట్టు. నేను అడుగుతున్నాను, నువ్వెందుకు మళ్ళీ పెళ్లి చేసుకోకూడదు? వేణు మాట్లాడలేదు. ప్రీతి రెట్టిస్తూ అంది. చెప్పు వేణు, నువ్వింకా అర్చన తిరిగొస్తుందని అనుకుంటున్నావా? వేణు చురుక్కున చూశాడు. లేదు, రావాలని కూడా ఆశించడం లేదు. కానీ "ఉమ్, కానీ మంచి అమ్మాయి దొరకాలి కదా. నేనీసారి నాకు నచ్చడం కన్నా అమ్మా నాన్నలకు నచ్చే అమ్మాయిని చేసుకోవాలనుకుంటున్నాను." ఓ, సంతోషంగా చిన్నగా అరిచింది ప్రీతి. సో నువ్వు మ్యారేజ్ చేసుకుంటావు. మరి ఒకటి అడగనా? చెప్పు. అర్చనతో డైవర్స్ తీసుకోవచ్చు కదా? అప్పుడే ఆ విషయం గుర్తుకొచ్చిన వాళ్ళ చూశాడు. అవసరమా అన్నాడు. ఏమో చెప్పలేం కదా. తను తిరిగొస్తే? రానివ్వను, కోపంగా అన్నాడు. నవ్వింది ప్రీతి. అవన్నీ కాదు కాని చూడు వేణు, కనీసం ఆవిడికి ఒక లెటర్ రాయి. ఇలా నువ్వు రీమ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నానని, ఆమె అంగీకారం కావాలని. చస్తే రాయను, జేవురించిన మొహంతో అన్నాడు. ఎందుకు రాయాలి? రాయను. నాకు మా పేరెంట్స్కి నచ్చిన అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుని వెళ్ళి ఆవిని కలుస్తాను. అతని స్వరంలో వినిపించిన కసికి ముందు నివ్వెరపోయినా తర్వాత అతన్ని అర్థం చేసుకున్న దానిలా మెత్తగా నవ్వింది ప్రీతి. ఆల్ ది బెస్ట్ వేణు, నీ పెళ్లికి పిలవడం మాత్రం మర్చిపోకు అంది. నిజం చెప్పనా ప్రీతి? ఆమె ముఖంలోకి సూటిగా చూస్తూ అన్నాడు వేణు. అతనలా హఠాత్తుగా అడగడంతో కంగారుగా చూసింది ప్రీతి. ఏం చెప్తాడు అన్నట్టు. అంత కంగారు పడతావేం? నిన్ను ఇబ్బంది పెట్టే మాట ఏం చెప్పనులే. నాకెందుకో నిన్ను చూడగానే నాకు నీలాంటి అల్లరి చెల్లులుంటే ఎంత బాగుండేది అనిపించింది. అందుకే నీతో చాలా త్వరగా కలిసిపోయాను. లేకపోతే నేను ఏ ఆడపిల్లతో ఇంత చనువుగా ఉండడం జరగదు. ప్రీతి నమ్మలేందాల్లా చూసింది. ఆమె కళ్ళల్లో చిన్న మెరుపు. ఆ మెరుపులో ఒక రిలీఫ్ చూసిన వేణు మనసారా నవ్వాడు. నిజం ప్రీతి, నువ్విది నమ్మాలి అన్నాడు. ప్రీతి కూడా చిరునవ్వుతో మనస్ఫూర్తిగా అంది. నమ్ముతాను. నీ కళ్ళల్లో నిజాయితీ నన్ను నమ్మమంటోంది. అయితే నేను అక్క ప్రపోజల్ అంగీకరించకపోవడం ఎంత మంచిదైంది. మాధవి పాపం నాకు పెళ్లి చెయ్యాలన్న ఆరాటంలో అవతల వాళ్ళ మనోభావాలను పట్టించుకోవడం లేదు. నేను చెబుతాలే తనకి. డోంట్ వర్రీ. థ్యాంక్ యూ. ఇంక వెళదామా? టేబుల్ మీద పర్సు చేతిలోకి తీసుకుంటూ అంది. షూర్. వేణు కూడా సెల్ ఫోన్ తీసుకుని జేబులో పెట్టుకుంటూ లేచాడు. ఆ తర్వాత ప్రీతి బెంగళూరు వెళ్ళిపోయింది. ఆ రోజు వేణు ఆఫీస్ నుంచి హడావిడిగా వచ్చాడు. అమ్మా అమ్మా అంటూ. ఏంట్రా, ఏంటి హడావిడి? అడిగింది తాయారమ్మ హాల్లోకి వస్తూ. ఆ అమ్మాయిని చూసుకోవడానికి ఒక అబ్బాయి వస్తున్నాడు. ఆ అమ్మాయిని కాస్త మంచి చీర కట్టుకోమని చెప్పు. ఏ అమ్మాయి? ఆశ్చర్యంగా అడిగింది ఆవిడ. అదేనమ్మా, నీలవేణి. ఓ, నీలవేణికి సంబంధం చూసావా? ఎంత మంచి మాట చెప్పావురా. ఆవిడ సంతోషం వెల్లివిరుస్తున్న స్వరంతో కొంచెం గట్టిగా పిలిచింది. నీలవేణి, నీలవేణి. వేణు తన గదిలోకి వెళ్ళిపోయాడు. రిత్విక్తో లాన్లో ఆడుకుంటున్న నీలవేణి వాడి చిటికిన వేలు పట్టుకుని వచ్చింది. ఏంటమ్మగారు అంటూ. వాడిని నాకిచ్చి నువ్వు వెళ్ళి మొహం కడుకుని కాస్త మంచి చీర కట్టుకుని తయారవు అందావిడ తొందర పెడుతూ. వేణు గదివైపు వెళ్ళింది తాయారమ్మ. ఆవిడ వెళ్ళిన వైపు చూస్తూ అచేతనంగా మెట్లకి తన గదివైపు వెళ్ళిపోయింది నీలవేణి. ఇంతకీ కుర్రాడెవర్రా? ఏం కులం? ఏం చేస్తాడు? మా బ్యాంకులో కొత్తగా చేరాడమ్మా ప్యూను. వాడికి కూడా ఎవరూ లేరట. మేనత్తో ఎవరో పెంచారట. వాళ్ళు కాపులనుకుంటా. ఈ అమ్మాయి గురించి చెప్పాను. ఆ అమ్మాయి బాగుంటే చాలన్నారు. బుద్ధిమంతురాలు కావాలన్నారు. ఆ అమ్మాయి బాగానే ఉంటుందిగా. తయారైతే మంచి అమ్మాయి. అందుకే రమ్మన్నా. మంచి పని చేసావు. ఆ పిల్లను ఇంటిదాన్ని చేస్తే మన బాధ్యత తీరిపోతుంది. ఈ ముక్క నాన్నగారి చెవిని కూడా వేస్తానుండు. మన వేణు నీలవేణికి సంబంధం చూశాడు. వాళ్ళు పిల్లని చూసుకోవడానికి వస్తున్నారట. ఆవిడ స్వరంలో వినిపిస్తున్న ఉత్సాహం, మొహంలో కనిపిస్తున్న ఆనందం చిత్రంగా చూశాడాయన. ఏనాటి రుణానుబంధమో అనుకుంటూ చిన్నగా నిట్టూర్చి అలాగా అన్నాడు. అలాగని అంత మెల్లగా అంటారేం? పదండి, కాళ్ళు చేతులు కడుక్కొని బట్టలు మార్చుకుని హాల్లోకి రండి. మంచి చెడు మాట్లాడాలి మీరే అందావిడ. మాట్లాడదాంలే. ముందు అబ్బాయికి అమ్మాయి, ఆ అమ్మాయికి అబ్బాయి నచ్చాలి కదా. నచ్చకేం చేస్తుంది? నీలవేణి మంచి చీర కట్టుకుని కాస్త తయారైతే బాగుంటుంది. పదండి పదండి, నేను ఈలోగా ఏదైనా టిఫిన్ చేస్తాను అంటూ హడావిడిగా వంటగది వైపు వెళ్ళింది. నీలవేణి తన గదిలో కిటికీ దగ్గర స్థాణువులా నిలబడి బయటికి చూడసాగింది. వేణు బట్టలు మార్చుకుని తెల్లటి పైజామా లాల్చీ వేసుకున్నాడు. రిత్విక్ చిటికిన వేలు పట్టుకుని లాన్లో తిరుగుతూ వాడితో ఏదో మాట్లాడుతున్నాడు. అప్పుడే కృష్ణస్వామి అక్కడికొచ్చాడు. నీలవేణి కళ్ళలో అప్రయత్నంగా నీళ్లు తిరిగాయి. తను పెళ్లి చేసుకుని ఇంటి నుంచి వెళ్ళిపోవాలా? ఈ అమ్మగారిని, అమాయకపు ఆవిడ వాత్సల్యాన్ని, అయ్యగారి అభిమానాన్ని, రిత్విక్తో అనుబంధాన్ని అన్నింటినీ వదులుకుని వెళ్ళిపోవాలా? ఈ ఇంట్లో ప్రతి అడుగులో తనకెన్నో మరిచిపోలేని అనుభూతులున్నాయి.
ఈ మనుషులతో సుమారు 5 ఏళ్ల నుంచి విడదీయలేని బంధం పెనవేసుకుపోయింది. ఇంతకాలం నుంచి ఈ ఇంట్లో తాను ఒకతిగానే భావించుకుంది తనని తాను. ఏనాడు తనకి పెళ్లి చేస్తారని, అక్కడి నుంచి పంపిస్తారని అనుకోలేదు. ఇప్పుడు హఠాత్తుగా పెళ్లి చూపులంటుంటే దుఃఖం ఆగడం లేదు. వద్దు, తనకి పెళ్ళొద్దు. ఈ ఇంటి నుంచి తనెక్కడికి వెళ్ళలేదు. నీలవేణి 2 చేతుల్లో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. తనకి ఎందుకంత ఏడుపొస్తుందో ఆమెకే అర్థం కావడం లేదు. నీలవేణి! తాయారమ్మ స్వరం వినిపించడంతో కంగారుగా బాత్రూంలోకి దూరి తలుపేసుకుంది. 10 నిమిషాల్లో తయారై పసుపచ్చ షిఫాన్ చీర కట్టుకుని జుట్టు వదులుగా అల్లుకుని కూర్చుంది. తాయారమ్మ ఆయాసపడుతూ పైకొచ్చింది. అయ్యో, మీరొచ్చారేంటమ్మా? బాత్రూంలో ఉన్నాను, వినిపించలేదు అంటూ చటుక్కున ఆవిడ దగ్గరకు నడిచి చెయ్యందుకుంది నీలవేణి. తనకి సమీపంగా నిలబడిన నీలవేణిని ఒక్కసారి అలా చూడగానే ఆవిడ తన కళ్ళను తానే నమ్మలేనట్టుగా మానుపడిపోయి నిలబడింది. నిర్లక్ష్యంగా అల్లి వదిలేసిన పెద్ద జడ, పసుపచ్చ షిఫాన్ చీరలో బొమ్మలా ఉన్న శరీరం, సన్నగా కాటుకు దిద్దుకున్న విశాలమైన కళ్ళు, చామన ఛాయకి హైదరాబాదు నీళ్లు వంటబట్టి కొంచెం ఎక్కువే తెల్లగా అనిపిస్తోంది. నీలవేణి ఇంత అందంగా ఉంటుందా అనిపించింది ఆవిడికి. వెంటనే చూపులు తిప్పుకుంటూ సర్లే పద పద, వాళ్ళొచ్చారు అంటూ తొందర పెట్టింది. పద అంటూ ఆవిడ తిరిగి మెట్లు దిగుతుంటే తన చెయ్యి అందించి ఆమెని అనుసరించింది. మౌనంగా వాళ్ళ ముందు తల ఉంచుకుని నిలబడి వాళ్ళడిగిన నీ పేరేంటి, ఏమన్నా చదువుకున్నావా అనే 2 ప్రశ్నలకి నోటితో ఒక జవాబు, తల ఊపడంతో మరో జవాబు చెప్పి కృష్ణస్వామి సైగ చేయడంతో పైకి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి నచ్చిందండి మాకు అన్నారు పెళ్లివారు. కృష్ణస్వామి చెబుతున్నాడు. నీలవేణి వాళ్ళ కుటుంబంలోకి ఎలా వచ్చింది, ఆమె పూర్వాపరాలు చెబుతున్నాడు. పిల్ల బంగారం, మేం కట్నాలివ్వం. పెళ్లి మాత్రం మా పిల్లకి చేసినంత ఘనంగా చేస్తాం. పిల్ల మెళ్ళో మాకు తోచినట్టు అంతో ఇంతో బంగారం పెడతాం. ఆ పిల్ల కులం ఏదైనా ఇంతకాలం మాలో కలిసిపోయి మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంది. కాబట్టి ఆ పిల్ల మా పిల్లే. పండగలు పబ్బాలకు పిలుస్తాం. బ్యాంకులో ప్యూనైనా అతనికొచ్చే జీతంతో వాళ్ళు హాయిగా బతకచ్చు. ఆ అమ్మాయి చాలా పొదుపుగా ఉంటుంది అంది తాయారమ్మ. ఆ తర్వాత ఆ మాట ఈ మాట అయ్యాక వాళ్ళ అంగీకారం తెలిపి వాళ్ళు వెళ్ళిపోయారు. ఘనమైన పని చేసావురా వేణు, మంచి సంబంధం తెచ్చావు. ఆ అమ్మాయి మనల్ని నమ్ముకున్నందుకు మనం ఈ పెళ్లి చేసి తన రుణం తీర్చుకోవాలి అంది తాయారమ్మ వాళ్ళు వెళ్ళాక. కృష్ణస్వామి అవునన్నట్టు తల పంకించి లాంఛనంగా తాంబూలాలు తీసుకుని లగ్నపత్రిక రాసుకుందాం, మంచి రోజు చూస్తాను అన్నాడు. ఆ అమ్మాయి అభిప్రాయం అడిగారా అన్నాడు వేణు. అప్పుడు గాని ఆ దంపతులకి ఆ విషయం గుర్తుకు రాలేదు. అవును సుమా, ఇంతకీ నీలవేణికి నచ్చాడో లేదో అనుకుంది. అడగడానికే ఉందిరా, మనం ఏదంటే అదే కదా, తనకేం తెలుసని అన్నాడు కృష్ణస్వామి. తెలిసినా తెలియకున్నా అడగడం ధర్మం కదా నాన్న. అమ్మా, నువ్వే అడిగి చెప్పు. నాకు తెలిసి వద్దందు, కానీ అడగాలి అన్నాడు వేణు. వేణు మాట నిజమే అనిపించింది ఆవిడకి కూడా. అలాగే అడుగుతాలేరా అంది. తాయారమ్మ రోజులా పడుకోకుండా నీలవేణి వెళ్ళిన కొద్ది నిమిషాలకి తను కూడా మెట్లకి పైకి వెళ్ళింది. నీలవేణి అని పిలుస్తూ లోపలికి నడిచింది. దిగ్గున లేచింది. కంగారుగా లేచి నిలబడి అయ్యో అమ్మగారు, మీరెలా వచ్చారేంటి? నేనే వస్తా కదా పిలిస్తే అంటూ ఆవిడ దగ్గరికి నడిచింది. ఏం లేదు, నిన్న పెళ్లి చూపులు జరిగాయి కదా, వాళ్ళకి నువ్వు నచ్చావు. మరి నీ సంగతేంటి? నీకు అతను నచ్చాడా? నీలవేణి ఆపాదమస్తకం వణికింది. నిన్నటి నుంచి ఆమె అదే ఆలోచిస్తోంది. రాత్రంతా కంటి మీద కునుకు కూడా లేదు. ఈ ఇల్లు, ఈ మనుషులు తప్ప మరో ప్రపంచం గురించి ఆలోచించలేదు. అది ఎలా ఉంటుందో కూడా ఆమెకు తెలీదు. అకస్మాత్తుగా అమ్మగారొచ్చి నీకు పెళ్లి చూపులు అని చెప్పగానే గుండె గుబేలు మంది. అసలు పెళ్లి చూపులంటే ఏంటో కూడా తెలీదు. తనేం చెయ్యాలో, ఎలా నిలబడాలో, ఏం మాట్లాడాలో కూడా తెలీదు. అలాంటిది అత్యంత కష్టంగా 10 నిమిషాల్లో నిలబడొచ్చేసింది. ఆ తర్వాత వాళ్ళలో పెళ్ళికొడుకెవరు? అతనేం చేస్తాడు? అతనెక్కడుంటాడు? ఏమీ ఆలోచించలేదు. అసలా ఆలోచనలు రావడం లేదు. ఒక్కటే తెలుస్తోంది. ఈ ఇల్లు, ఈ మనుషుల్ని వదిలి తను వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి బతకగలదా? ముక్కు మొహం తెలియని వాళ్లతో అసలు ఎలా ముసులుకోవాలో కూడా తెలీదు. పైగా ఇక్కడ అందరితో ఏదో తెలియని ఒక బలమైన అనుబంధం పెనవేసుకుపోయింది. ఆ బంధాన్ని తెంపుకుని వెళ్ళడం అంటే తన ప్రాణాలు ఇక్కడ వదిలి కేవలం గట్టిగా వెళ్ళాలి. చెప్పమ్మా, నీకు నచ్చాడా? ఆవిడ మళ్ళీ అదే మృదు స్వరంతో అడిగింది. నీలవేణి కళ్ళు నీటితో నిండి బొటబొట కన్నీళ్లు కారిపోయాయి. ఆవిడ కంగారుగా కుర్చీలోంచి లేచి ఆమె దగ్గరగా వచ్చి అడిగింది. అరెరే, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది? నీలవేణి సమాధానం చెప్పలేదు.
ఆవిడ మాటల్లోని అభిమానం, వాత్సల్యం ఆమె గుండెని తాకి చల్లగాలి సోకిన మేఘంలా వర్షించసాగింది. ఆవిడికి అయోమయంగా అనిపించింది. ఎలా ఓదార్చాలో, ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఏం జరిగింది నీలవేణి? అంది. అమ్మగారు వెకుతూ పిలిచింది నీలవేణి. ఏంటో చెప్పు. ఎందుకు ఏడుస్తున్నావు? నీకీ సంబంధం ఇష్టం లేదా? చెప్పమ్మా. నాకిష్టాలేంటమ్మగారు? నా బతుక్కి మీరు పెళ్లి చేయాలనుకోవడమే గొప్ప. ఇంకా నాకో ఇష్టం కూడానా? తప్పు. అలా మాట్లాడకూడదు. ఏం నువ్వు మనిషివి కావా? నీకు కోరికలు, ఆశలు ఉండవా? నీకేదన్నా మనసులో ఇలాంటి వాడు కావాలనుందా చెప్పు. ఏదో వదిలించుకోవాలని నీకు పెళ్లి చేయాలనుకోవడం లేదు. ఎక్కువ కాలం నిన్నిలా మా చాకిరీకి వాడుకుంటే ఈ సమాజం మమ్మల్ని దుమ్మెత్తి పోస్తుంది కదా! నువ్వే చెప్పు. అదీగాక నీకు కూడా పెళ్లి వయసొచ్చింది. నీకు మాత్రం కోరికలు లేవు? నీది అనే ఇల్లు, వాకిలి, నీ మనిషి నీకు కావాలి కదమ్మా! నీకు పెళ్లి చేయడం మా బాధ్యత కదా! అందుకే ఈ కార్యం భుజాల మీద వేసుకున్నాడు మా అబ్బాయి. ఎంత మంచివాళ్ళు వీళ్ళు! ఎంతటి దైవ స్వరూపులు! అమ్మగారు. నీలవేణి కుప్పకూలినట్టు ఆవిడ పాదాల మీద పడిపోయింది. అయ్యో, ఏం పని ఇది? లేలే. ఆవిడ వంగి నీలవేణి భుజాలు పట్టుకుని లేవనెత్తింది. కళ్ళు తుడుచుకో, ఏడు పాపుకో, మాట్లాడు. నీ మనసులో ఏముందో చెప్పు. తల అడ్డంగా ఊపుతూ అంది నీలవేణి. అమ్మగారు, నాకెక్కడి నుంచి వెళ్ళాలంటే భయంగా ఉంది. నేను ఎక్కడా బతకలేను. నాకు పెళ్ళొద్దు. మీ పాదాల దగ్గర ఉండనివ్వండి. నాకెంతకన్నా ఏం వద్దు. కాదనకండి. నాకు ఎక్కడ బతకాలన్నా భయమే. ఆవిడ నివ్వెరపోయింది. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. నీలవేణి పెళ్ళంటే ఎందుకింతగా భయపడుతుందో అసలు అర్థం కాలేదు. నెమ్మదిగా అంది. అంత భయం దేనికే? వేణుబాబు మీద నమ్మకం లేదా? మంచివాణ్ణే చూస్తాడు. నువ్వు సుఖంగా ఉండాలనేగా మా ఆశ. నేనిక్కడే సుఖంగా ఉంటానమ్మా. కానీ ఎలా కుదురుతుంది నీలవేణి? నువ్విక్కడిలా శాశ్వతంగా ఉంటే మా సంగతి పక్కన పెట్టు. వేణుబాబుకి చెడ్డ పేరు రాదా? వయసులో ఉన్న నిన్ను మా ఇంట్లో అలా అట్టే పెట్టుకుంటాం పెళ్లి చేయకుండా. మా పరువు మర్యాదలు ఉంటాయి చెప్పు. నలుగురు నాలుగు మాటలు అంటారమ్మా. దెబ్బతిన్నట్టుగా చూసింది. ఆవిడ మాటలు నీలవేణికి కరెంట్ షాకుల్లా తగిలాయి. తనకి పెళ్ళిష్టం లేదు. కానీ ఆవిడ చెబుతోన్న విషయాలు వింటుంటే తన వలన ఈ ఇంటికి చెడు జరుగుతుందనిపిస్తోంది. తనకి ఆశ్రయం ఇచ్చి కళ్ళల్లో పెట్టుకు చూసిన ఈ కుటుంబానికి తన వల్ల అపకారం జరగడమా? అంతకన్నా తను పొడుచుకుని చావడం నయం. అందుకే గాబరాగా అంది. అమ్మా, అంత మాట అనకండి. నా వల్ల మీకు కానీ, బాబుగారికి కానీ చెడ్డ పేరు రావడం నాకిష్టం లేదు. ఒకవేళ అదే జరిగేటట్టయితే నా అభిప్రాయంతో పనిలేదు. మీకు ఎవరు నచ్చితే వాళ్ళతో నా పెళ్లి చేయండి. నాకు మాత్రం ఎవరు ఎలాంటి వారో ఎలా తెలుస్తుంది? నిన్ను వదులుకోవడం మాకు ఇష్టం లేదు. కానీ తప్పదు. ఇది కాకపోతే మరొకటి. నువ్వు ఏదో ఒక సంబంధం ఒప్పుకొని పెళ్లి చేసుకోవాలమ్మా. కన్నీళ్లతో చూస్తూ స్థిరంగా అంది నీలవేణి. అమ్మా, నా వలన మీకు ఎలాంటి చెడు జరగడం నేను భరించలేను. మీరలా చెబితే అలా జరగనివ్వండి. మీ ఇష్టం. నా భవిష్యత్తు మీకే వదిలేస్తున్నాను. మనస్ఫూర్తిగా అంటున్నావా ఈ మాట? అవును, మనస్ఫూర్తిగా అంటున్నాను. నాకిక్కడి నుంచి వెళ్ళడం ఇష్టం లేని మాట నిజమే. కానీ అది జరిగే పని కాదు కాబట్టి వెళ్ళాలి. నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు. మీకన్నా నా బాగోగులు చూసేవాళ్ళు ఎవరున్నారు? అందుకే మీరేం చెబితే అది చేస్తాను. నన్ను నమ్మండి. ఆమె మాటలకి తాయారమ్మ ముద్దురాలైంది. ఎంత అణకువ, ఎంత మంచితనం, ఎంతటి పనిమంతురాలు, ఎంత బుద్ధిమంతురాలు. కురూపీ కాదు, అంతో ఇంతో అందమైందే. ఈమెని భారీగా పొందినవాడు, ఈమెని కోడలిగా పొందిన కుటుంబం ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి. కానీ కానీ ఎవరి పిల్లో, ఏ కులమో తెలియని ఈ పిల్లని చూస్తూ చూస్తూ కుదరదు. శాశ్వతంగా ఈ పిల్లని ఇక్కడ ఉంచాలంటే ఒకటే మార్గం, ఈ ఇంటి కోడల్ని చేసుకోవడం. కానీ బ్రాహ్మణ కుటుంబానికి ఈమెని ఏ అర్హతతో కోడల్ని చేయగలదు? పైగా చదువు, సంస్కారం, నాగరికత ఉన్న వేణు చదువు సంధ్య లేని ఈ అమ్మాయిని భారీగా అంగీకరిస్తాడా? ఆవిడ తన ఆలోచనకి తానే ఉలికి పడింది. చచ్చ, నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను? తప్పు. ఈ ఆలోచన వచ్చిందని తెలిసిందంటే ఆయన తనని నిప్పులతో కడిగినా కడుగుతాడు. పనిపిల్ల పనిపిల్లే. ఆమె మంచితనానికో, పనితనానికో స్వేచ్ఛ, స్వాతంత్రం ఇచ్చినంత మాత్రాన ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సమంజసమా? అయినా ఆ పిల్ల కన్నీళ్ల కల కరిగిపోయి ఇలాంటి ఆలోచనలేంటి? బుద్ధి తక్కువ కాకపోతే. ఆమె నెమ్మదిగా ఆలోచనలు వదిలించుకుని నీలవేణి తల మీద చేయి పెట్టి మనసులోనే దీవించి మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది.